Subscribe to Color Frames. 11 ఏళ్లుగా సన్ రైజర్స్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన భువనేశ్వర్ ఈసారి ఆర్సీబీ తరఫున బరిలోకి దిగబోతున్నాడు. మెగా వేలంలో 10 కోట్లకు భువనేశ్వర్ను ఆర్సీబీ సొంతం చేసుకుంది. అయితే ఐపీఎల్కి ముందు భువీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో ఉత్తరప్రదేశ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఈ స్వింగ్ కింగ్ హ్యాట్రిక్ వికెట్లతో సత్తా చాటాడు. వాంఖడే స్టేడియం వేదికగా ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ మధ్య జరిగిన మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్లో ఓ మెయిడిన్ ఓవర్ వేయడమే కాకుండా హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. 4 ఓవర్లు వేసి 1.50 ఎకానమీతో 6 పరుగులకు 3 వికెట్లు తీసుకున్నాడు. తన స్వింగ్ మాయాజాలంతో జార్ఖండ్ బ్యాట్స్మెన్లపై ఒత్తిడి పెంచి పరుగులను అరికట్టాడు. 17వ ఓవర్ వేసిన భువనేశ్వర్ వరుసగా రాబిన్ మించ్, బాల్ కృష్ణ మరియు వివేక్ ఆనంద్ తివారీలను పెవిలియన్కు పంపాడు. ఈ సీజన్లో హ్యాట్రిక్ సాధించిన 4వ బౌలర్గా భువనేశ్వర్ కుమార్ నిలిచాడు. ఇంతకు ముందు ఆకాష్ మధ్వల్, శ్రేయస్ గోపాల్, ఫెలిక్స్ అలెమావో కూడా ఈ ఘనత సాధించారు. అంతకుముందు ఈ టోర్నీలో భువనేశ్వర్ చరిత్ర సృష్టించాడు. జస్ప్రీత్ బుమ్రాను అధిగమించి 300 టీ20 వికెట్లు తీసిన తొలి భారత ఫాస్ట్ బౌలర్గా నిలిచాడు. అతని పేరు మీద 181 ఐపీఎల్ వికెట్లు మరియు 90 అంతర్జాతీయ వికెట్లు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ ధాటిగా బౌలింగ్ చేయడంతో ఉత్తరప్రదేశ్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన భువనేశ్వర్ కుమార్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఇదిలా ఉండగా భువనేశ్వర్ ప్రదర్శనపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డెత్ ఓవర్ స్పెషలిస్టుగా పేరున్న భువీని వదులుకొని సన్ రైజర్స్ తలలు పట్టుకుంటుంది. 2016-17 సీజన్లలో భువీ పర్పుల్ క్యాప్ దక్కించుకోగా 2016లో సన్ రైజర్స్ టైటిల్ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.